హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా రోజులు లేదు కదా ఎగ్ కర్రీ చేసి. నేను ఎగ్తో కూడా చాలా రకాలుగా చేస్తాను. ఇంకా నేనైతే ఒక 7 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను అనమాట. మన ఛానల్లోన ఎగ్గుతోన చాలా సార్లు చేశాను వీడియోలో. ఇంకా మన ఛానల్లోనైతే మాత్రానికి కోడిగుడ్డుతో చాలా వంటలు అయితే చేశాను అనమాట. కానీ ఒకే రకం కాదు, గుడ్డుతో ఒక్కోసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు కోడిగుడ్డుతోనైతే ఇంకొక రకం అయితే చేస్తున్నాను. చికెన్ కూడా ఎన్నోసార్లు చేస్తూ ఉంటాను, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తుంటాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదైతే మాత్రానికి చాలా చక్కగా అయిపోతుంది, సింపుల్ అనమాట. వంట రానలు కూడా చేయొచ్చు, అంత తొందర అయిపోతుంది, అంత ఈజీ ఉంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అయితే అంటిస్తామండి. పొద్దున ఏమన్నా గాలున్నా అంటే అందుకోలేదు. మరి ఎక్కడో వచ్చా ఏమైరా ఏమా బాయిల్డ్ ఎగ్ అనుకునేది ఎట్లా దాన్ని కాదేరా, అది ఉడకబెట్టలేదు. ఉడుకు తీస్తే పిల్ల ఇంట్లో ఖచ్చితంగా ఒలిస్తే తింటారా పిల్లలు. ఒక్కటవుతుందా అయిరా. ఇంకా పొయ్యి అయితే అంటుకుంది అనమాట. ఇంకా బాలైతే పెడదామండి. అమ్మల ఇంటి వెంటే కదా ఒక 2 రోజులు పాపకు పిండిబడికి కొంచెం అలవాటు తప్పేదే. ఈరోజు ఇంటికి వచ్చినకి పోతే ఏడుస్తున్నది. మనం బాగానే వస్తాను ఇంటికి అనుకొచ్చానండి. మరి నార్మల్గా తనే ఇంటికి వచ్చేది అనమాట. ఈరోజు తొందర పొద్దున ఇడిచేసినవి ఏంటి ఏడుస్తుంది. ఆడ స్కూల్ అయిపోయింది, నెంబడి అవతల ఇంట్లోకి వచ్చేది. నేను బలికి ఫెయ్యొచ్చి అని అంటది. అయినా నేను పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా, అట్లా సెలవులు ఉంటాయి అనుకుంటే నేను ఇంకా ఊకే ఉన్నాను నిన్న. ఇంకా తగినంత నూనె అయితే వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాము. నిస్సి హాయ్. నిస్సక్క 3 months ఉన్నా 4 months ఉన్నా కదా ఈ డ్రెస్ తెచ్చినప్పుడు. అవు 3 నెలలు తీసుకుని తెచ్చి నిస్సి హాయ్. నూనె అయితే కాగేదే ఉల్లిగడ్డలు వేసుకుందామండి. దూరముండుగులోరి అట్లే కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు గాలి తక్కువ ఉన్నది, పొద్దున పూట చాలా గాలి ఉండే. అయినా ఇప్పుడు ఎండాకాలం కదా, పొద్దున పూట చల్ల గాలి వస్తుండదులే. ఇది ఇదే కాదు పొద్దున టైంలోన. ఎందుకంటే పగలల్లో ఎండకి కావుకా ఉంటుంది, పొద్దున పూట బాగా నిద్ర వస్తుంది. అది కూడా యాగ్జామ్ ఇంకా బాగా నిద్ర వస్తుంటుంది. ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎర్రగాని చేసేకైతే మాత్రం ఒక 10 నిమిషాలు కూడా టైం అవుతుందో కాదో చూడండి. ఉల్లిగడ్డలు అయితే మాత్రం ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాండి. పొడుగు కట్ చేసుకుంటే బాగుండలేదు ఇట్లా ఎగ్ కర్రీకి. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగాయవబ్బా. ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ అయితే వేసుకుందామండి. కారం కూడా చూడండి. ఫస్ట్ అయితే కొంచెం అంత పసుపు ఉల్లిగడ్డలు వేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అవన్నీ వేసిన తర్వాత కలుపుకుందామండి. ఏమి ఇలా కదా నీకు
అట్లే దీంట్లోకి అల్లము కొత్తిమీర ఇంకా ఇంట్లో దంచి పెట్టుకుని కూడా వేసుకుందామండి. ఇది ఇంత కొత్తిమీర కొబ్బరి ఇవన్నీ దంచి పెట్టుకుంది అనమాట. ఎప్పుడు వేసినా కానీ ఖచ్చితంగా ఇది మాత్రం నేను మిస్ కాను, ఖచ్చితంగా వేస్తాను. ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. టమాటా పండ్లు కూడా చాలా సన్నగా కట్ చేసుకుందాము. నేనైతే సన్నగా కట్ చేసుకొని తీసుకొని వచ్చానే. ఎగ్ ఫ్రై అంటారు, ఎగ్ బుర్జీ అంటారు. మనసమ్మ తిరుగుతూ ఉంటుంది అబ్బాయి, ఏమనుకోకుండా ఆ పాప ఒకసారి ఉంటుంది. ఇక వీళ్ళు ఎంత బాగా వచ్చినారు అందరు ఒక చోట. టమాటా పండ్లు అయితే మెత్తగా కానీ ముచ్చుదామండి. ఆవిరి బయటికి పోతే ఓమా తాగుతువా అక్కులద్దివా మమ్మీ. మూత అయితే ముచ్చుదామండి, ఎందుకంటే మూత ముచ్చితే ఆవిరి బయటికి పోనట్లా ఉంటుంది అనమాట. ఆవిరి బయటికి పోతే మాత్రానికి టమాటా పండ్లు అనేది తొందరగా మగ్గవు. ఇట్లా మూత ముచ్చితేనే తొందర మగ్గుతాయి అనమాట టమాటా పండ్లు. టమాటా పండ్లు అయితే మగ్గని తొందర. మంట అయితే తక్కువే పెట్టుకునండి, ఎందుకంటే కారం అవన్నీ వేసాం కాబట్టి అడుగంటుతుంది అనమాట. నీళ్ళు అనేది ఏం వాడము ఈ కర్రీలోకి. మామూలుగా కర్రీ కాబట్టి ఇది మనం కొట్టేది చేసిన ఉడకబెట్టి చేయడం లేదు. చాలా బాగుంటుంది కోడిగుడ్డు కర్రీ అయితే. ఇంకా ఒకసారి అయితే మాత్రానికి మూత తెరిచి చూద్దామండి. అమ్మో మగ్గుతున్నది. ఇట్లా కలిపి మరి మూత ముచ్చుదాము, ఎందుకంటే అడగండుకుండా ఉంటుంది అనుకోసండి. ఇంకా మగ్గలేవు టమాటా పండ్లు మగ్గని. ఇంకా అన్ని బాగా మగ్గేవన్నమాట. ఇప్పుడు కోడిగుడ్లు అయితే మాత్రం కొట్టేస్తామండి. కోడిగుడ్లు ఏంటి మా ప్రిన్స్ అని చెప్పిందట నాకు. ఇక నేను అంత మాట నాకు అంతగా అర్థమే లేదు. నువ్వు చెప్తావా ప్రిన్సి? మరి ఒకసారి వంటనే చేయమన్నట్టు. ఇంకా ఇప్పుడైతే కోడిగుడ్లు కొట్టేస్తామండి. దీంట్లోకి వేరే గిన్నెలకి వేసి కొట్టేసిన అవసరం అయితే లేదు, డైరెక్ట్ గానే కొట్టేస్తామండి కోడిగుడ్లు. ఏ సైలెంట్ ఉన్నాను మా. కోడిగుడ్లు ఇట్లా కోడిగుడ్లు కొట్టేసిన తర్వాత వెనకనే కలపద్దండి. ఓమా నేషన్ ఉప్పు. ఫస్ట్ అయితే మాత్రానికి కోడిగుడ్లు కొట్టేసిన తర్వాత అయితే మనము కలపద్దండి గెంటి పెట్టి, ఎందుకంటే కలిపితే మాత్రానికి పొడి పొడి అవుతుంది. అట్లా పొడి పొడి అయితే ఓన్లీ చపాతీలకు మాత్రమే తినిబిద్ది అవుతుంది, అన్నంలోకి సరిగ్గా కలిసేలేదు, తినిబిద్ది కాదనమాట. ఇట్లా నేను ఇప్పుడు ఇట్లా కోడిగుడ్లు కొట్టేసిన తర్వాత మూత ముస్తాం కదా, అది బాగా కొంచెంసేపు మగ్గుతుంది అనమాట. అంటే ఒకేసానే ఉంటుంది కోడిగుడ్డు, పొడి పొడి అయితే కాదు. మూత తీర్చి తర్వాత తెరుస్తాం కదా, అప్పుడు ఒక ఇట్లా వస్తుంది అనమాట గుడ్డు. ఇట్లా వచ్చింది, ఇట్లుగా మామూలు ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటామో అట్లా వస్తుంది. మనం నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటది. ఇట్లా పొడి పొడి కన్నా కొంచెం ఉడికిన గుడ్డు లాగా కనిపిస్తుంది. అట్లా ఉంటది, ఉడకబెట్టిన కోడిగుడ్లాగా కనిపిస్తుంది. వినోద్కి కొట్టేది చేసి వెనకలే కలిపితే పొడి పొడి వస్తుంది కదా, అట్లా ఇష్టం ఉండదు అనమాట. ఇట్లా చేసేసి చాలా ఇష్టంగా తింటాడు. అందుకోసమనే ఇంకా వినోద్ నేను చేస్తా ఫోన్ ఇంకా అనుకశానని వినోద్ నాట కంపిస్తుంది. ఇంకా నేను పోయేసాలే బేబీ అనుకశానని. ఈరోజు కొంచెం లేట్ అయ్యేది పోతాను నేను అనుకశాను. మరి ఎట్లా వీడియో అనుకశాననే, నేను మీ పాప ఉండదు కదా, నేను తీస్తాలే నువ్వు పోయిరా అనుకశాని చెప్తాను అనమాట. వినోద్కి వచ్చే తలకాయలే తనకి ఇష్టమైన ఎగ్ కర్రీ కూడా చేసి పెడతాను. ఇంట్లోకి చపాతి చేస్తాను. ఫస్ట్ ఇదైతే చేద్దాము, తర్వాత ఇంట్లో చేద్దామని చపాతి. వచ్చే తలకాయలే చపాతి కొడుగుడు చేస్తే వినోద్ చాలా హ్యాపీ. ఇంకా వినోద్ వచ్చిన తర్వాత తినేటప్పుడు తీస్తాలండి. మరి లేట్ అయ్యి వస్తాడు, పొద్దుగాలకు రాడు. అప్పుడే చూడండి ఇక కోడిగుడ్డు కొట్టేసాం కదా, ఇక ఆమ్లెట్ వేసేటప్పుడు మనకి ఎట్లా ఉంటుందో అట్లా ఉండదు చూడండి. ఇక
ఇంకోసేపు మగ్గని. మంట అయితే మాత్రం తక్కువే పెట్టినండి, అడుగంటుతుంది అనమాట ఎక్కువ, నీళ్ళు ఏమి వేయం కాబట్టి. కారం అవన్నీ వేసిన తర్వాత చక్కగా అడుగంటుంది ఏ కూర అయినా కానీ, నీళ్ళు వేస్తే తప్ప ఇంకా లేదంటే కారం అవన్నీ వేసిన. ప్రతాప్ అన్న కూడా ఆమ్లెట్ వేసుకుంటాడు కదా, అట్లా హాఫ్ బాయిల్ అని ఆమ్లెట్ అట్లా వేసుకుంటాడు. ఇంకా అసలు తిప్పేయడు, అట్లే దాని మీద కారం ఉప్పు వేసి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ అని వేసుకుంటాడు. అయినా ఒక రకంగా చూస్తే వంటలు మా బావకు మా ఇంట్లో వచ్చి వినోదానికి రావు. మా బావ చేస్తాడు. పెళ్లి కాకముందు మా అత్తలు సుగ్గి వేసేటప్పుడు బావ వినోద్ ఉంటుండ్రంట. వినోద్ ఏం చేస్తలేకుంటుండంట, అన్ని మా బావే వంట చేసి పెడుతుండంట. ఏం చేస్తే లేకుండా ఏమైనా చేస్తే బీప్ లేపుకొని మళ్ళీ నాకు అటుకు వస్తుంది ఇంకా అడిగి ఎమ్నూరుకి. ఎవరు చేస్తుండ అంటే చెప్తుండ అనమాట, మా అన్న చేస్తుండలే మాకు అప్పుడు వంట, మా అమ్మలు సుగ్గు పోయినప్పుడు ఈడు 2 వద్దులు, ఇంకా మా పాపది 2 వద్దులు ఉంటుండి పోయి. కాకపోతే మా అన్న శనివారం సైకిల్ మీద వస్తుండే అన్న బండలు దిక్కి అంతా అంట్లో. ఆయన కూడా ఆడ 2 వద్దులు 2 వద్దులు ఉంటుండే. అదే ఆడ 2 వద్దులు ఏదో పని ఆసరా అయితే బాగుంటుండే కదా, మా బావకి ఏం ఆసరా అయితే లేకుంటుండంట. దేశాలు దిక్కుమంటే కూడా ఒప్పుకోలేదు. ఇంకా నా దగ్గర తినిన ప్లేట్ గ్యాస్ కింద పెట్టిపోతుండే. ఇప్పుడు అంటది మరి అమ్మ, ఎప్పుడన్నా నీళ్ళు తెచ్చేసినా ఏమైనా పని చేసేసినా నేనే అంటాను అన్ని అమ్మకాడ. అప్పుడు తినిన ప్లేట్ కడగ నీకు అంత బద్దకం అంటే చూడమా అంటే, పిల్లలు పుట్టినాక బాగా మారిపోయాడా, అట్లే మారినమ్మ మరి అని అంటది. అప్పుడు కూడా నాన్న వచ్చినప్పుడు కూడా ఆడుండే గ్లోరా ఊకునండి మా ఏమేం చేస్తలేకుంటుండే, చేసినా సరే పేర్లు పెడుతుండే. ఇప్పుడు అన్ని రకాలుగా బాగున్నాడు, చాలా ఇష్టంగా చేస్తాం కాబట్టి బాగా తింటాడు అనమాట. వంటలు కూడా ఇంట్లో బయట తిండి అయితే ఏం లేదు. ఇప్పుడు కలుపుతాను, కలిపేది అయితే ఇట్లే ఊకే కట్ చేస్తాను. ఉడకబెట్టిన గుడ్డు ఫీలింగ్ వస్తుంది ఇంకా అంతే. అన్ని కలిసేటట్టు ఇట్లా కలుపుకుందామండి. ఇక పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి చూడండి కోడిగుడ్డు. ఇంకా అసలు ఉడకబెట్టి చేసేమన్నా కొట్టేది చేసేమన్నా అనేటట్లు ఉంటుంది వినోద్ కింద. చూడు గ్లోరీగా పెద్ద పెద్దగా వచ్చి ముక్కలుగా కోడిగుడ్డు ఉడకబెట్టిన దాంట్లోకి నువ్వు అన్నట్ల. అమ్మా అనుకున్నట్లు వచ్చింది. కొంచెం సేపు ఉన్నని కొంచెం కొత్తిమీర ఉన్నది వేస్తాను. ఇది కూడా కొంచెం ఎండిపోయేది. ఫ్రిడ్జ్ ఉండి కూడా ఎండిపోతే ఎట్లా అమ్మ? పొద్దున్న తెచ్చిడు కదా బుట్టిలానే పెట్టాను. ఇంకా ఎగ్ కర్రీ అయితే మాత్రానికి రెడీ అయినట్లే చూడండి. ఇంకొంచెం సేపు మాత్రమే మూత ముచ్చి మగ్గించుకున్నామండి. రెడీ అయింది చూడండి. అబ్బాయి ఎగ్ కర్రీ ఎంత సింపుల్ గా తొందరగా అవుతుంది చూడండి. మనం మాట్లాడుకుంటూ తిరగలాడుకుంటూ చేసుకోవచ్చు, మంట సన్నగా పెట్టి. అన్నంలోకి చపాతీలోకి రెండిట్లకి బాగుంటుంది ఇది. ఈరోజు లేట్ అయ్యే వస్తుంది పైకి, కానీ తొందర అయ్యే వంట కదా సరిపోయాయి. ఇంకా ఎగ్ కర్రీ అయితే మాత్రానికి రెడీ అయింది చూడండి. అబ్బాయి ఎంత బాగుండదుగా, సేమ్ ఉడకబెట్టి చేసిన దాంట్లోకే ఉండదు చూడండి కోడిగుడ్డు. ఇంకా కోడిగుడ్డు కూర అయితే మాత్రానికి రెడీ అయింది. ఇంకా దింపుతున్నామండి. పండి తిన్నామండి పిల్లలు. చందమామ వచ్చేది కదా. రండి ఇంకా కొడుగుడ్డు పువ్వు తిందామండి. తినని చెప్పండి అమ్మా, చూసే చెప్తామంటారా? తినండి.
తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా నేను మా పిల్లలతో పాటు ఎక్కుతే కూర్చున్నాను అనమాట. ఇంకా జనగడు కూడా వస్తారులేండి. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఎగ్ కర్రీ అయితే చేసాను అనమాట. ఇంకా ఇంట్లో అందరు ఫుల్ హ్యాపీ. ఇంకా ఏదైనా నాన్ వెజ్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. కలుపుతుందిలేమ్మా. ఇంకా అందరు తిందాం రండి అని అన్నారా? తిందాం రండి ఫ్రెండ్స్ అనండి. మా పిల్లలకి బడిలేని దానికి కలుస్తున్నారు. బడి ఉంటే కానీ అసలు అమ్మలు ఇంకా జానగా అనుకుంటూ పిలిచంట చూడు ఫ్రెండ్స్ అక్క. ఎట్లా తిన్నా ఎట్లుండదో నీకెళ్ళి ఇంకో దిగ్గు ఉండేది. తిను సూపరా, బాగుండదు. నిద్ర లేచారా, స్నానం చేశారా, వచ్చారా? మంచిగా దొరికింది కదా గుడ్డ. ఇంకా దొరికిందా? తిను తిను. బాయ్ చెప్పండి. తినండి తినండి. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే ఎగ్ కర్రీ అయితే మొత్తానికి చాలా బాగున్నది. టేస్ట్ కూడా బాగుంది, తొందర అవుతుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అండి. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నిదానంతో తింటున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి తినాలని నేను లేచొస్తుంది. ఇంకా ఎగ్ కర్రీ వీడియో నచ్చినట్లయితే మాత్రానికి లైక్ చేయండి. ఇంకా కొత్త లేరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. వినోద్ అయితే మాత్రానికి ఆటోకి పోయి వచ్చాడనమాట. ఇంకా అన్నం తింటున్నాడు. కనపడదు. సో 10:28 అయిందనమాట. నేను ఇప్పుడే ఆటోకి వెళ్ళి వచ్చాను. ఈరోజు భారతీయ చేసి పెట్టింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆకలి లేదంటే నన్ను వాళ్ళమ్మ ఆకలి లేదంటే లీటర్ నీళ్ళు తాగుతూ వచ్చిన అక్క. వీళ్ళందరూ తినేటప్పుడు చూస్తారన్నమాట. తిందామనిపించా, సో వేసుకొచ్చుకుంటే తింటున్నాను. బాగుంది. అండ్ ఫుల్ గాలి, అస్సలు ఒక గంట పైన కరెంట్ పోయింది. ఇప్పటికిప్పుడు వచ్చేది ఎమ్నూరులో కూడా. సో వాన పడుతుందేమో అనుకుంటే నాకు వానలో నడపడం అంటే ఇష్టం ఫ్రెండ్స్. ముఖ్యంగా కార్ కానీ ఆటో కూడా నడుపుదామని ట్రై చేస్తున్నాను. వాన బాగా పడాల. బాడీకి కూడా ఈరోజు కొంచెం మేలే, స్మూత్గా, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేనంట సాఫీగా జరిగిందనమాట. ఒక బాడీ ఇడిచి వచ్చి తలకని ఇంకో బాడీగా ఏం లేదు ఫ్రెండ్స్. దాని మీద నాకు ఎట్లా నేను వెయ్యేదే సాయంత్రం నుంచి పోతాను కాబట్టి మహా అంటే ఒక 4 hours చేస్తాను. ఏం లేదు, ఇల్లు నడుపుతుంది ఆటో. కూరగాయలు లేవని ఏదైనా చిన్న ఖర్చులకు 100 అట్లాంటివి ఏ ఇబ్బంది లేనట్ట ఆటో తెచ్చుకున్నప్పటి నుంచి బాగుంది. ఆటో తెచ్చుకున్న 4 రోజులు నేను తిక్కులోన్లాగా చేసానే. ఆటో యాడ్ ఆపరేట్ చెప్తాము. ఒక 50 రూపాయలు తీసుకుని బాడీకి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొని తిప్పడము. లాస్ట్కి డీజిల్ వేయించుకునే పోతే ఒకసారి అర్థమే 300 డీజిల్ వేయించుకొని 350-60 రూపాయలు వసూలు చేశాను. అంటే నా డీజిల్ 60-70 సంపాదించినట్టు అనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆటో సరిగ్గా ఉంది, మైలేజ్ సరిగ్గా ఉంది. నడిపేవాడు బాడీలు అడిగేవాడు తిక్కి అడిగినాను అనమాట. సో ఒక 4 రోజులకు అర్థమైంది. ఇప్పుడంతా బాగుంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ ఆటో. అంటే ఇప్పుడు బాడీలు ఎట్ట మాట్లాడాలో ఒక ఐడియా వచ్చింది. పూర్తిగా కాదు, ఆల్మోస్ట్ సగానికి సగం. ఇంతకుముందు అంత హడావిడి తిక్కలేనంట మంచిగా అడుగుతున్నాను. లైన్ బాగుంది. ఎట్టుంది అడితే కోడిగుడ్డు? బాగుందమ్మా, బాగుంది. సరే, కొసేపు నాకు కింది పోదాంలో తింటిము కదా మామ. కొసేపు నాకు కింది పోదాంలో చల్లగా ఉంది. తినిమిది కాలేదు, అట్టే ఉండే. ఇప్పుడు మేము పైన చల్లగా గాలి వచ్చేదాన్ని కొసేపు ఉండొద్దాం పైన కన్నా వచ్చితే ఇటుక వేసుకొచ్చుకొని తింటున్నాడు. కరెంట్ లేకుండా పైకి వస్తుంది. పోదాంలే. గాలి లేసేది వద్దులే, గాలి సేపు ఉంటాము. గాలి తక్కువ అయితే దోమలు వద్దన్న లేపుతాము. లేండి అమ్మాయి మంచిగా ఇట్లా ఒకటి. సర్లే వినదు. మొత్తానికి అయితే కోడిగుడ్డు కూర సూపర్.
నీకు ఉడకబెట్టిన దానిలాగే ఉంటుంది. పెట్టుకుంది అందుకే చూద్దామని వేసుకుంటే. థ్యాంక్ యూ. తిను, కడుపు నిండి తిను. బాయ్ చెప్పు. స్మార్ట్ భారతి గారి ఛానల్ చూస్తున్న అందరికీ బాయ్ అండి. స్మార్ట్ వినోద్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఈ ఛానల్ చూస్తున్నారు. మీ అందరికి కూడా ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ టైంలో ఎవరైనా చూస్తున్నట్టయితే గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.